తల్లి కొడుకుల పెళ్ళి. ఒకరోజు విధిదేవతను కూతురు అడిగింది. అమ్మా, నువ్వు ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్తుంటావు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి అని. అందుకు విధిదేవత తన చిన్నారి కూతురుని ముద్దు చేసి దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పింది. ఆ భగవంతుడు నన్ను తలరాతలు రాయడానికి నియమించాడు. పుట్టిన ప్రతి బిడ్డకు 5వ రోజు రాత్రి నేను తలరాత రాయాల్సి ఉంటుంది. అందుకే నిన్ను నిద్రపుచ్చి నేను లోక సంచారానికి వెళ్తుంటాను అని చెప్పింది. నువ్వు నొసటి మీద రాసింది ఖచ్చితంగా జరిగి తీరుతుందా అని అడిగింది కూతురు. అవును, దానికి తిరిగేలేదు. దాన్ని భగవంతుడు కూడా మార్చలేడు అంది తల్లి. అయితే నా నుదుట కూడా నువ్వే రాత రాసావా? అమాయకంగా ఆశ్చర్యంగా అడిగింది కూతురు. అవునమ్మా, నేనే రాశాను అంది తల్లి. అయితే ఏం రాశావో చెప్పమంది కూతురు. చెప్పలేనంది తల్లి. చెప్పక తప్పదని మారం చేసింది కూతురు. చెప్పకూడదు గనక చెప్పనంది తల్లి. కాని కూతురు మంకుపట్టు వదల్లేదు. ఏడ్చి గగ్గోలు పెట్టింది. విధిలేక విధిదేవత రహస్యం బయటపెట్టక తప్పలేదు. అమ్మా చిట్టి తల్లి, నీకు చెప్పకూడని రహస్యం ఒకటి చెప్తాను విను. నా కూతురువై ఉండి కూడా నీకు జరగరాని అన్యాయం జరిగిపోయింది. నీకు నీ కొడుకే భర్త అవుతాడు అని చెప్పలేక చెప్పింది విధిదేవత. అది విని కూతురు పిడుగుపడ్డట్టుగా అదిరిపడింది. కుమిలి కుమిలి ఏడ్చింది. నీ కూతురినని కనికరించకుండా ఇంత ఘోరమైన తలరాత రాస్తావా అని నిలదీసింది. తలరాత రాసే సమయంలో తనకు తరతమ భేదాలు తెలియవని, ఆ సమయంలో తను ఎవరికి ఏది కావాలని రాయనని, ఎవరి నొసట ఏది రాయాలని ఉంటే అది తన పాలి రాసుకుపోతుందని, దానికి ఎవరూ ఏమీ చెయ్యలేరని చెప్పింది తల్లి. కూతురికి తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ రోజు నుండి తల్లికి దూరంగా ఉండసాగింది. అసలు ఈ పెళ్ళనేది చేసుకోకుండా ఉంటే తన నొసటి రాత నిజమెలా అవుతుంది? అసలు ఏ మగవాడి ముఖము చూడకుండా ఉంటే సరి అనుకుంది. ఇల్లు విడిచి దట్టమైన కీకారణ్యంలోకి వెళ్ళింది. యవ్వన ప్రారంభంలో చెలరేగే కోర్కెలన్నింటినీ అణుచుకుని నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కాలం గడపసాగింది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక మహారాజు వేటకు వచ్చాడు. దినమంతా వేటాడి అలసిపోయి తన నగరానికి తిరిగి వెళుతూ అడవిలోని కొలనులో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దోసిలితో నీళ్లు తీసుకొని పుక్కిలించి మళ్ళీ కొలనులోనే ఉమ్మేశాడు. మహారాజు గుర్రమెక్కి వెళ్ళిపోయిన మరు నిమిషంలోనే విధిదేవత కూతురు దాహం తీర్చుకోవడానికి ఆ కొలను దగ్గరికి వచ్చింది. దోసిలితో నీళ్లు తీసుకుంది. మహారాజు ఉమ్మేసి వెళ్ళిన నీళ్లు ఆమె దోసిలిలోకి వచ్చాయి. ఆ విషయం తెలియని ఆమె మామూలుగా నీళ్లు తాగేసింది. పురుషుడి ఎంగిలి నీళ్లతో ఆమె గర్భం దాల్చింది. అసలు కడుపు ఎలా వచ్చిందో తెలుసుకోలేని ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పండంటి కొడుకునైతే ప్రసవించింది. ప్రకృతి విరుద్ధంగా ఇంత చిన్న వయసులో తనకు కొడుకు పుట్టడమేమిటని కుమిలిపోతూ తన తల్లి రాసిన నొసటి రాతను శాపనార్థాలు పెట్టుకుంటూ ఎలాగైనా పసివాన్ని చంపేయాలనుకుంది. తన చీర కొంగు చింపి అందులో పసివాన్ని చుట్టేసింది. ఎత్తైన కొండమీదికి వెళ్ళి పసివాన్ని కిందకు విసిరేసింది. అంతటితో తన పీడ విరగడైందనుకుంది. తన పంతం నెరవేరింది అనుకుంది. కొడుకును చంపేసింది గనక ఇక తనకు ప్రమాదం లేదు అనుకుంది. ఆ కొండ దిగువన ఒక అరటి తోట ఉంది. దాన్ని ఒక వృద్ధ దంపతులు సాగు చేస్తున్నారు. పసివాడు కొండపై నుండి సరాసరి ఒక అరటి చెట్టు మీద పడ్డాడు. మెత్తని అరటి ఆకుల్లో చిక్కుకుని కేర్ కేర్మని ఏడవసాగాడు. పిల్లల్లేని ఆ వృద్ధ దంపతులకు తమ తోటలో పిల్లాడి ఏడుపు వినిపించడం ఆశ్చర్యంగా తోచింది. తోటంతా గాలించి పసివాన్ని కనుగొన్నారు. అంతా విధి విలాసమనుకొని సంతోషంగా వాణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి ప్రేమగా పెంచుకున్నారు. పసివాడు పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చిన నవ యువకుడవుతూ ఉన్నాడు. అడవిలో విధిదేవత కూతురు ఒంటరితనం భరించలేక తిరిగి మళ్ళీ మామూలు జీవితానికి వెళ్ళిపోదాము అనుకుంది. రోజురోజుకు ఆ కోరిక బలపడింది. తల్లిని ధిక్కరించి వచ్చింది కనుక మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఏళ్లకేళ్ళు ఒంటరిగా గడిపింది గనక స్నేహితురాళ్ళెవ్వరూ లేరు.
సరే, ముందు కొండ దిగి పరిస్థితి ఏమిటో చూద్దాము అనుకుంది. అన్నీ అనువుగా ఉంటే జీవితంలో ముందుకు పోవచ్చు, లేదా వెనక్కి తిరిగి కొండపైకి రావచ్చు అని అనుకుంది. దారిలో ఒక కొలను కనపడితే అందులో తన ప్రతిబింబం చూసుకుంది. తనకు తానే యవ్వనంతో తొణికిసలాడుతూ కనిపించింది. తన తల్లి విధిరాత మహిమ వల్ల తను చిన్నతనంలో తల్లయింది గాని అసలు ఆ ఛాయలే తనలో కనిపించడం లేదు. కొత్త జీవితం ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అనుకుంది. కొండంత ఆశతో కొండ దిగింది. కొండ దిగి దిగువన ఉన్న ఓ తోటలోకి వెళ్ళింది. తోటలోని దంపతులు ఆమెను పిలిచి వివరాలు అడిగారు. తనొక అనాథనని చెప్పిందామె. వారు జాలిపడి ఆమెను తమతోనే ఉండమన్నారు. అందరికీ తలలో నాలుకగా మెలిగే ఆ యువతిని భగవంతుడు తమ కుమారుడి కోసం పంపించాడని అనుకుని ఆ వృద్ధ దంపతులు ఆమెకు తమ కొడుకునిచ్చి పెళ్లి చేశారు. కరుణామయులైన అత్తమామల సేవ చేసుకుంటూ అనురాగ హృదయుడైన భర్త ప్రేమను అనుభవిస్తూ హాయిగా జీవించాలనుకుంది విధిదేవత కూతురు. తన తల్లి నుదుడి రాతను కాలరాసి తన జీవితాన్ని తనకు అనువైన విధంగా మలుచుకున్నానని ధీమాగా ఊపిరి పీల్చుకుంది. అయితే ఒకరోజు ఇంట్లో పాత బట్టల మూట వెతుకుతూ ఉండగా తన పాత చీర కొంగు కనిపించింది. అది తన కొడుకును మూటకట్టి కొండమీద నుండి విసిరేసిన చీరగుడ్డ. గబగబా వెళ్ళి ఆ గుడ్డ ఎక్కడిదని అత్తగారిని అడిగింది. ఆమె ముసిముసి నవ్వులు చిలకరిస్తూ ఎప్పుడో 18 ఏళ్ల క్రితం ఆ చీర కొంగులో ఒక పసివాడు దొరికాడని, అతన్ని పెంచుకొని పెద్ద చేశామని, అతడే ఇప్పుడు నీ భర్త అని చెప్పింది. విధిదేవత కూతురికి కళ్ళు గిర్రున తిరిగి నిలువున కుప్పకూలిపోయింది. విధికి ఎదురీదుదామని అనుకున్న తన కోర్కే ఫలించలేదన్నమాట. తను పెండ్లాడింది తన కొడుకునేనన్నమాట. జీవితం మీద ఆమెకు విరక్తి పుట్టింది. కోడలు ఉన్న ఫలాన అట్లా విరుచుకుపడిపోయిందేమని అత్తగారు కంగారుపడి మొహం మీద నీళ్లు చల్లి లేవదీసింది. తీరా ఆమె గర్భవతి అని తెలుసుకొని సంతోషపడింది. ఇందులో తప్పెవరిది లేదు. తన రహస్యం కేవలం తనకు మాత్రమే తెలుసు. సుఖమైన సంసారాన్ని చెడగొట్టుకొని కడుపులోని బిడ్డను చంపుకొని సాధించగలిగింది ఏమీ లేదు అని విధిదేవత కూతురు చాలా తీవ్రంగా ఆలోచించింది. అంతా కాలానికే వదిలి ఓపిక పట్టడం మేలు అనుకుంది. కొడుకు వల్ల కలిగిన కొడుక్కి జన్మనిచ్చింది. పసివాడిని నిద్రపుచ్చుతూ ఒకరోజు జోలపాడింది. నిద్రపో చిన్నారి నిదురపోవయ్యా, నా భర్త తమ్ముడా నా మరిది గారు, నా కొడుకు కొడుకా నా మనమడా, నువ్వు నిదురుపో చిన్నారి నిదురపోవయ్యా అని గొంతెత్తి పాడుతున్న ఆమె గొంతులో దుఃఖం పొంగుకొచ్చింది. ఆమె పాటకు అర్థమేమిటో, ఆమె దుఃఖానికి కారణమేమిటో తెలుసుకోలేని భర్త అత్తమామలు పరుగు పరుగున ఆమె చుట్టూ మూగారు. కానీ ఆమె అప్పటికే ప్రాణత్యాగం చేసేసింది. తల్లి లేని పిల్లల్లాగా అందరూ బావురుమన్నారు.